मित्रः शं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ओम शांति शांति शांति। అందరికీ నమస్తే। ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్ట్ పునర్జన్మ. చాలామంది అంటే దాదాపు 99% జనాభా మనుషులు పునర్జన్మను గురించి ఆలోచించడంలే. ఇప్పుడున్న జనరేషన్ గురించి చెప్తున్నా. అరే మళ్ళీ మనకు జన్మ ఉన్నది, మనము ఆ జన్మలో ఎలా ఉండాలి, ఇప్పుడు ఏం చేస్తే ఆ జన్మలో మనం బాగుంటాము, ఏ ఆలోచన లేకుండా ఉంది. ముందు ఇప్పుడు జీవించేది బాగా జీవించి ఏదో లగ్జరీ లైఫ్ అనుభవిస్తే చాలు, మళ్ళా జన్మ ఉండేది ఎవరు చూసినారు, అసలు ఉందో లేదో ఎవరు తెలుసు, ఈ విధంగా జనాలు మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ శాస్త్రము వేదము ఋషులు ఏం చెప్తున్నారు పునర్జన్మ గురించి అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఇక్కడ మంత్రాలు అత పునర్జన్మ విషయ సంక్షేపత అంటే సంక్షేపంగా క్లుప్తంగా పునర్జన్మ గురించి కొన్ని మంత్రాలు ప్రమాణం తీసుకొని మహర్షి దయానంద సరస్వతి ఇక్కడ ఋగ్వేదాది భాష్య భూమికలో ఈ పునర్జన్మ గురించి తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జ్యోక్ పశ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయానః స్వస్తి. ఇక్కడ ఋగ్వేద మంత్రములను ప్రమాణం తీసుకొని అలాగే యజుర్వేద మంత్రములను ప్రమాణం తీసుకొని తెలియజేస్తున్నాడు. ఒకసారి భావార్థం అందరం కూడా అర్థం చేసుకుందాం. ఓ ప్రాణదాయక పరమేశ్వర, ప్రాణదాయక పరమేశ్వర. ఈ ప్రాణము మనకు ఇచ్చినవాడు పరమాత్మ, పరమేశ్వరుడు ప్రాణదాత. పరమేశ్వర, మేము మరణించి మరి ఒక శరీరమును ధరించినప్పుడు కూడా మమ్ములను సతతము సుఖము కలవారలనుగా చేయుము. పునర్జన్మలో కృపతో మాకు ఉత్తమ నేత్రాది ఇంద్రియములను వసంగుము. ప్రాణవాయువు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము బలము పరాక్రమము మున్నగు వానితో మా శరీరములు యుక్తములు అగునట్లు పునర్జన్మయందును అనుగ్రహింపుము. ఓ జగదీశ్వర, ఈ జన్మమునందును పరజన్మమునందును మేము ఉత్తమ భోగములను పొందుదుముగాక. అలాగే ఓ భగవంతుడా, నీ కృప వలన మేము సూర్యలోకమును శ్వాస ప్రశ్వాస ఆత్మకమగు ప్రాణమును విజ్ఞానముతోనూ ప్రేమతోనూ ఎల్లప్పుడూ చూతుముగాక. ఓ అనుమతి ఎల్లరకు మానమును వసంగు ఓ దేవా, సర్వజన్మములందును మాకు సుఖములను చేర్పుము. అందువలన మాకు శుభము చేకూరుగాక. ఇదియే మా ప్రార్థన. చూడండి, ఇక్కడ ఈ వేదమంత్రంలో మనకు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, మాకు మళ్ళీ పునర్జన్మలో ఉత్తమ ఇంద్రియాలు ఉత్తమ
ప్రాణవాయువు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, బలము, పరాక్రమము మున్నగు వానితో మా శరీరములు యుక్తములు అగునట్లు పునర్జన్మయందును అనుగ్రహింపుము అని ఈ మంత్రంలో చెప్తబడతాం. అంటే మనము ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాం. అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే పరమేశ్వరుడు ఈ మంత్రం ద్వారా మనకు రుజువు చేస్తున్నాడు, నీకు పునర్జన్మ ఉన్నది. ఇంకా వేదమంత్రము ప్రమాణంగా చెప్పినా కానీ మనం నమ్మకపోతే వాని కర్మ వాడు బాయిలో పడినా మనకు సంబంధం లేక ఏమన్నా సావని. ఎందుకంటే ఫైనల్ అయినటువంటిది వేదం. ఇక వేదమే చెప్తుంది నీకు పునర్జన్మ ఉన్నది. ఆ పునర్జన్మలో కూడా నువ్వు మంచి శరీరం రావాలని కోరుకోవాలి. మరి మంచి శరీరం రావాలంటే ఇప్పుడు బేస్ అన్నమాట. మనం ఇప్పుడు జీవించి ఉండంగా ఉత్తమ కర్మలు చేసినప్పుడు పరమాత్ముడు ఈ ఉత్తమ కర్మల ఆధారంగా మళ్ళా జన్మలో శరీరమును ప్రసాదిస్తాడు. ఇంకొక మంత్రం కూడా భావార్థం చూడండి. ఓ సర్వశక్తిమంతుడా, నీ అనుగ్రహం వలన పృథివీ మాటి మాటికి మాకు ప్రాణమును, అన్నము వలన ఏర్పడు బలమును, ప్రకాశ ఆత్మకమగు ఆ సూర్యుని యొక్క జ్యోతిష్యు జీవనమును, అంతరిక్షము కూడా పునర్జన్మమునందును జీవనమును ఎల్లప్పుడూ ఇచ్చునుగాక. పునర్జన్మలో ఓషధీ రసము మాకు ఉత్తమ శరీరములను వసంగుటకు తోడ్పడునుగాక. పుష్టి నొసంగు పరమేశ్వరుడు పునర్జన్మమున మాకు ధర్మ మార్గమును ప్రసాదించునుగాక. చూడండి, ఈ జన్మలో కాకుండా మళ్ళీ జన్మలో కూడా పరమేశ్వరుడు మాకు ధర్మ మార్గమే ప్రసాదించుగాక అని ప్రార్థనలు కూడా ఉన్నాయి ఇక్కడ. అట్లనే సర్వ జన్మములందును మాకు సర్వ సుఖములను ఇచ్చి దుఃఖములను నివారించుటకు యోగ్యమగు స్వస్తి నొసంగుము. అలాగే మేము ఇంకా సర్వజన్మములందు అంటే మళ్ళా జన్మించేటటువంటి ఏ జన్మములో అయినా సరే ఆ జన్మములో మాకు సర్వ సుఖములనిచ్చి దుఃఖములను నివారించుటకు యోగ్యమగు స్వస్తి నొసంగుము, మంచిని మాకు నొసంగుము. అది ఇంకొక ఋగ్వేద మంత్రంలో భావార్థం. ఇంకొక యజుర్వేద మంత్రంలో భావార్థం చూడండి. ఓ సర్వజ్ఞుడవగు ఈశ్వర, మేము జన్మములు ఎన్నిసార్లు ఎత్తినను మాకు శుద్ధ మనస్సు, పూర్ణ ఆయుష్షు, ఆరోగ్యము, ప్రాణము, ఆత్మ శుద్ధమగు ఆలోచన, శ్రేష్టమైన నేత్రములు, మంచి చెవులు లభించునుగాక. చూడండి, ఎన్నిసార్లు మేము జన్మించినా కానీ మాకు ఇటువంటివి శుద్ధమైనటువంటివి అన్నీ మాకు లభించునుగాక అని చెప్తున్నాడు. అలాగే విశ్వమునందు అంతటా విరాజిల్లువాడును, దంభాది దోషరహితుడును, మా శరీరములను రక్షించువాడును, సచ్చిదానంద స్వరూపుడు అగు పరమేశ్వరుడు మమ్ములను దుష్కర్మముల నుండి, సర్వ దుఃఖముల నుండి, జన్మ జన్మాంతరముల ముందు వేరుగా ఉంచి కాపాడునుగాక. అలాగే పరమేశ్వరుడు ఈ విధంగా మమ్మలను దుష్కర్మల నుండి దూరంగా ఉంచాలి. అది ఏ జన్మలో అయినా సరే, ఎన్ని జన్మలు ఎత్తినా కానీ, నెక్స్ట్ ఎన్ని జన్మలను తీసుకున్నా కానీ మమ్మల్ని సర్వ దుష్కర్మల నుండి దూరముగా ఉంచి సర్వ దుఃఖముల నుండి జన్మ జన్మాంతరముల యందు వేరుగా ఉంచి కాపాడునుగాక. అందువలన మేము పాపరహితులమై ఎల్ల జన్మముల యందును సుఖములను అనుభవించువారము అగుదుము. ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది, మనము సుఖపడాలంటే సర్వ దుష్కర్మల నుండి దూరంగా ఉండవలెను. అప్పుడు నువ్వు ఎన్ని జన్మలెత్తినా నీకు పాపం అనేది నీకు రాదు. ఒక దుష్కర్మ చేసినప్పుడే పాపం వస్తుంది. నీవు పుణ్యకర్మలు చేసినప్పుడు నీకు పాపం అంటదు, సుఖం వస్తుంది. ఇది గ్యారంటీ అండి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. సారాయి తాగేవాడికి భగవంతుడు సుఖం ఇవ్వడు.
వాడు దుఃఖపడాల్సిందే, అందులో అనుమానమే లేదు. అట్లానే ఏ విధమైనటువంటి దుష్కర్మ చేసిన వాడికైనా కానీ వాడు దుఃఖపడవలసిందే. ఇది పరమేశ్వరుని యొక్క నియమము, సృష్టి అంతా కూడా. కావున దుష్కర్మలకు దూరంగా ఉండి మంచి కర్మలను చేసి సుఖపడాలి అని ఇక్కడ ఈ మంత్రము ద్వారా తెలియజేస్తున్నాడు. మనం ఈ జన్మలో సుఖపడలేదనుకోండి, అన్ని మంచి కర్మలే చేశావు, కానీ మళ్ళా జన్మలో నీకు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి సుఖం అనేది ఆ కర్మల ఆధారంగా నీకు ఉంటుంది ఖచ్చితంగా. ఒకడు అన్ని మంచి పనులు చేసి గబిక్కిన చచ్చిపోయాడు అనుకోండి, వాడికి మళ్ళా జన్మలో సుఖం ఉంటుంది. పుడతానే వాడు మంచి కుటుంబంలో పుడతాడు, వానికి అన్నీ ఏమీ లేకుండానే అదృష్టం వానికి కలిసి వస్తుంటుంది. ఎందుకు? వాడు పూర్వజన్మలో చేసిన కర్మల ఆధారంగా వాడికి ఆ విధమైనటువంటి వెసులుబాటు ఉంటుంది. ఒకడు దరిద్రుల కొంపలో పుడతాడు, పుట్టినాంచి వానికి ఆహారం కూడా దొరకదు. ఎందుకు? వాడు పోయిన జన్మలో ఏం చేసుకోలేదు కాబట్టి. ఇదే ఆధారం, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక అథర్వ వేద మంత్రంలో చూడండి. ఓ జగదీశ్వర, నీ కృప వలన పునర్జన్మమునందు మనస్సు మున్నగు ఏకాదశ ఇంద్రియములు నాకు మరలా లభించుగాక, సతతము మనుష్యదేహము ప్రాప్తించునుగాక అని అభిప్రాయం. చూడండి, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, సతతము ఎల్లప్పుడూ మనం మనుష్య శరీరమే మనకు మళ్ళీ రావాలని మనం పరమాత్మని కోరాల. ఈ మనుష్య శరీరం ఊరికనే ఎవరికి రాదు. అనేక పుణ్యకర్మలు చేసినందువలన మనుష్య శరీరం వచ్చింది. అయితే ఈ జన్మలో కూడా మనము జీవించి ఉండంగానే అనేక పుణ్యకర్మలు చేయాలి. ఎవరు చేయడం లేదు పుణ్యకర్మలు, అంటే ఈ జన్మ పోతే మళ్ళీ జంతు జన్మలు వస్తాయి. మీ అందరికీ కూడా పుణ్యకర్మలు చేయని వారికి అందరికీ అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు, సందేహము ఆవంత కూడా లేదు. పుణ్యకర్మలను చేసిన వారికి మాత్రమే భగవంతుడు మళ్ళీ మానవ జన్మను ప్రసాదిస్తాడు. ఇంతకుముందు చేసి ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనుష్య జన్మ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ మనుష్య దేహాలను పొంది ఎక్కువ సుఖాలను పొందాలని చెప్పి పరమాత్ముడు చెప్తున్నాడు. అలాగే ప్రాణధారణ వనర్చు సామర్థ్యము నాకు ప్రాప్తమగునుగాక, అందువలన ఈ రెండవ జన్మమునందును 100 గాని అంతకంటే ఎక్కువ సంవత్సరములు గాని శుభ ఆచరణ మునర్చుచు జీవింపగలుగుదును. చూడు, ఇక్కడ మళ్ళీ మానవ జన్మగిన వస్తే అప్పుడు నేను 200 సంవత్సరాలు నేను జీవిస్తా అని ఇక్కడ ఈ మంత్రంలో ప్రమాణాలు చూపిస్తున్నాడు. ఎలా జీవిస్తాను? శుభకర్మలను చేస్తూ శుభ ఆచరణ మునర్చుచు జీవింపగలుగుదును. ఇక్కడ పరమాత్ముడు చెప్పేది ఏంటంటే, నువ్వు మనుష్య జన్మలో అన్ని శుభ ఆచరణలే చేస్తూ జీవించాలి. అందుకే మానవ జన్మ అనేది కోరుకోవాల్సింది. మిగతా జన్మలలో నీవు శుభ ఆచరణ ఉండదు. అవి ఏం చేస్తాయో తెలియదు, దానికి మంచి తెలియదు, చెడు తెలియదు. జంతువులకు మిగతా జన్మలలో ఉన్న వాటికి ఏ విధమైన తేడా లేదు, తేడా ఉండదు, ధర్మం అధర్మం తెలియదు. అదే నీవు మనుష్య జన్మలో ఉన్నప్పుడు సత్యము అసత్యము, ధర్మము అధర్మము, న్యాయం అన్యాయం నీకు తెలుస్తాయి. మిగతా జన్మల్లో అవి ఉండవు. కాబట్టి ఈ జన్మ మళ్ళీ మళ్ళీ మానవ జన్మలు రావాలని మనం కోరుకోవాలి భగవంతుని. ఇక సత్య విద్యాది శ్రేష్ఠ ధనము కూడా పునర్జన్మమున ప్రాప్తించునుగాక. చూడు, ఇక్కడ సత్య విద్యాది శ్రేష్ఠ ధనం కూడా పునర్జన్మమున ప్రాప్తించునుగాక. మళ్ళా జన్మలో అంటే ఈ మంత్రాలన్నీ మనకు ఏమి ఉపదేశం చేస్తున్నాయంటే, నీకు ఉత్తమ మళ్ళీ జన్మ ఉన్నది అనే విషయం తెలియజేస్తున్నాయి. ఇక ఎల్లప్పుడూ వేద వ్యాఖ్యాన సహిత విజ్ఞానము పరమేశ్వర నిష్ఠయు లభించుగాక. ఈ జన్మలోనే కాదు, మళ్ళా జన్మలో కూడా పరమేశ్వరుని యందు నిష్ఠ కలిగి ఉండేదానికి అటువంటిది మాకు లభించుగాక. ఇక అట్లే
జగత్తు ఉపకారార్థము అగ్నిహోత్రాది శుభకర్మలను ఆచరింతుముగాక. ఇప్పుడే కాదు అగ్నిహోత్రం, మళ్ళీ జన్మ వస్తే మానవ జన్మ అప్పుడు కూడా మేము అగ్నిహోత్రమే చేస్తూ ఉండాలి. ఇది జగత్తుకు ఉపకారం కలిగించే కార్యక్రమం. అగ్నిహోత్రం అంటే మొత్తం విశ్వానికే. అలాగే ఓ జగదీశ్వర, మేము పూర్వజన్మమున ఎట్లు శుభగుణములు గల బుద్ధియు ఉత్తమ శరీరాది ఇంద్రియాదులు గల వారముగా ఉంటిమో, అట్లే ఈ లోకమున పునర్జన్మమునందును బుద్ధితో మనుష్య దేహమునకు చెందిన కృత్యములు వనర్చుటలో సమర్థులము అగుదముగాక. ఇప్పుడు ఎట్లయితే మంచి గుణాలు కలిగి మంచి కర్మలు చేస్తున్నామో అట్లనే మాకు మళ్ళీ జన్మలో కూడా ఇటువంటి మంచి బుద్ధినే మాకు ప్రసాదించుగాక. ఇవి అన్నీయు శుద్ధమైనటువంటి బుద్ధితో పాటు నాకు ప్రాప్తమగుగాక. వానితో మేము ఈ లోకమున మనుష్య జన్మమును పొంది ధర్మ అర్థ కామ మోక్షములను సాధింతుముగాక. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఏం చెప్పబడతా ఉందంటే, ధర్మ అర్థ కామ మోక్షములను సాధించాలి అంటే ఒక మానవ దేహంలో ఎవరు సాధించలేరు, అది దుసాధ్యము. అనేక మానవ శరీరములను పొందిన తర్వాతనే నువ్వు ఇది సాధించగలుగుతావు. అటువంటి నీకు సామర్థ్యం కలుగుతుంది. అది మనం ఇప్పటి నుంచే ప్రాసెస్ మొదలు పెట్టాలి. ఈ ధర్మార్థ కామ మోక్షములను సాధించడానికి ఇప్పుడు మనకు తెలిసిన వెంటనే మనము దీన్ని మొదలు పెడితే మళ్ళీ మానవ జన్మ పొంది మళ్ళీ సాధన ఇట్లనే మొదలుపెట్టి ఇది సాధిస్తాం. చివరికి మనం మోక్షాన్ని పొందుతాం. అది నువ్వు ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు వెంటనే నీకు పొందేది కాదు. అనేక మానవ జన్మలను తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే మనకు మోక్షం లభిస్తుందనే విషయంగా ఇక్కడ పరమాత్ముడు ఈ వేదమంత్రముల ఆధారంగా తెలియజేస్తున్నాడు ఈ పునర్జన్మ విషయంలో. ఇక ఈ సాధన కాక ఆ భక్తి వలన మాకు ఏ జన్మమునందును దుఃఖము కలగకుండుగాక. అదేవిధంగా మేము ఇవి సాధించడం ద్వారా భక్తి వలన మాకు ఏ జన్మయందు కూడా దుఃఖము లేకుండా చూడు పరమేశ్వర అని. అంటే ఇక్కడ ఎన్నిసార్లు మనకు జన్మ పునర్జన్మల గురించి పరమాత్ముడు తెలియజేస్తున్నాడు. అయినప్పటికీ ఇంత మేము వీడియో ద్వారా మంత్ర ప్రమాణముల ద్వారా చెప్పినా కానీ గ్రహించరు. వాళ్ళ బుద్ధి ఆ విధంగా అయిపోయింది. ఏం చేయాలి? ఇంకా పునర్జన్మను గురించి ఎవడైతే నమ్ముతాడో వాడు ఈ జీవితంలో పాపము చెయ్యడు. పునర్జన్మను నమ్మని వాడే పాపం చేసేది. వాడి కర్మ వాడు అనుభవిస్తాడంతే. కాబట్టి దయచేసి మీరు పునర్జన్మను విశ్వసించి ఈనాటి నుండే ఇవరే మళ్ళీ జన్మ ఉన్నది, మనం ఇప్పుడు నుంచే మళ్ళా జన్మకు మనము ప్రిపేర్ కావాలి అనేది కార్యాచరణ చేయాలి. ఎవరికైనా మనము ఏదైనా ఒక కార్యం చేయాలంటే పెళ్ళి కానీ ఏదైనా డబ్బు ఇప్పటి నుంచే కూడబెట్టుకుంటాం. ఒక మన కూతురుకు కానీ కొడుకు కానీ ఒక పెళ్లి చేయాలంటే, లేదు ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ వేసి డబ్బులు కూడబెట్టుకొని దానికి రెడీ చేసుకుంటాం. అట్లనే మళ్ళీ జన్మకు కూడా మనం ఇప్పుడే రెడీ చేసుకోవాలి, ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. అలా చేయకుండా నువ్వు ఇప్పుడు అన్ని దుష్కర్మలు చేసి మళ్ళీ ఉత్తమ జన్మ రావాలంటే నీకు రాదు. ఊరికే ప్రార్థనలకు రాదు, అది శుభ ఆచరణ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి పునర్జన్మను ప్రతి ఒక్క మానవుడు కూడా అంగీకరించాలి. ఇది వేదము, పరమేశ్వరుడు చెప్పినటువంటి విషయము, ఋషులు నిర్ధారిస్తున్నారు. ఇక ఇంకొక అథర్వ వేద మంత్రం కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు మహర్షి. చూడండి, పూర్వజన్మమున ధర్మాచరణ మునర్చిన మనుజుడు ధర్మాచరణకు ఫలముగా అనేక ఉత్తమ శరీరములను ధరించును. చూడండి ఇక్కడ, అంటే అతను పూర్వజన్మలో ధర్మాచరణ మునర్చినప్పుడు వానికి ఉత్తమ శరీరాలు పొందుతాడు. అధర్మ ఆచరణుడైనటువంటి మనుష్యుడు నీచములకు పశ్వాది శరీరములను పొందును. చూడండి, ఈ మనుష్య శరీరంలో ఉండేవాడు అధర్మ కార్యాలు చేస్తే
వానికి పశువాది శరీరములు లభిస్తాయని వేదమంత్రంలో చెప్పబడతా ఉంది. వాడు దుఃఖమును అనుభవించును, అంటే అధర్మ కార్యములు చేసిన వాడికి మరుసటి జన్మలో వాడు పశువాది శరీరములను పొందుతాడు. పశువాది అంటే పశు, పక్షి, క్రిమి, కీటకాది మొదలైనటువంటి జన్మలు వస్తాయి. ఆ జన్మలో వాడు దుఃఖం అనుభవిస్తాడంట ఆ జీవుడు. అంటే ఒక్క మనుష్య జన్మంలోనే సుఖం అనుభవించేది, మిగతా జన్మల్లో ఉండే జీవుడు దుఃఖమే అనుభవిస్తుంటాడు. మనకు తెలియదు అది, వానికి తెలుసు ఆ శరీరంలో వాడు దుఃఖం ఎంత పడుతుంటాడో. వానికి బట్టలు ఉండవు కట్టుకోవడానికి, మిగతా శరీరాలలో ఉండే జీవులకు చలి పెడుతుందంటే వానికి అట్టే కుక్క ఉంటుంది, చలి పెడుతుంటే అట్ని అన్న ఒకసారి మూల దాక్కుంటుంది. కానీ నువ్వు చలికోటు వేసుకుంటావు, ఆ చలి రాకుండా నిరోధించగలుగుతావు, మనుష్యునిగా సుఖపడతావు. ఎండల కాలం వచ్చింది, ఇప్పుడు ఏసీ బిగించుకొని చల్లగా పడుకుంటావు అంటే సుఖపడతావు. కానీ జంతువులకు అట్లా ఉండదు, మిగతా శరీరాలు దుఃఖం అట్నే అనుభవించాల్సిందే. ఇక్కడ స్పష్టంగా చెప్పబడతా ఉంది ఆ విషయాన్ని. మరి ఈ మంత్రమున అర్ధభాగమునందు ఈ విషయమునే ఈశ్వరుడు తెలిపెను. పూర్వజన్మమున ఉనర్చినటువంటి పాపపుణ్యముల ఫలము అనుభవించుచు జీవుడు పూర్వ శరీరమును విడిచి వాయువుతో ఉండును. తదుపరి జలము, ఓషధి, ప్రాణము మున్నగు వానియందు ప్రవేశించి వీర్యమున చేరును. చూడు, అంటే వాడు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత వాయువులో చేరతాడంట. మొట్టమొదట జీవుడు వాయువులో చేరిన తర్వాత వాని యొక్క పాపపుణ్యముల ఫలములను అనుభవించుచు జీవుడు పూర్వ శరీరమును విడిచి వాయువుతో ఉండును. తదుపరి జలములోకి వస్తాడంట వాయువు నుంచి. తర్వాత ఆ జలముల నుండి ఓషధులలోకి వస్తాడు. ఓషధులు అంటే చెట్లు. ఉదాహరణకు మనం అన్నం తినే రైస్ కూడా, అది కూడా ఓషధే. ఆ విధంగా జీవుడు ఆ యొక్క ఓషధుల్లోకి వచ్చి తర్వాత ప్రాణం మున్నగు వానియందు ప్రవేశించి వీర్యమున చేరును. తర్వాత వీర్యములో జీవుడు చేరుతాడు. అంటే వాడు ఆహారము తిని అది బాగా జీర్ణమైన తర్వాత ఆ శరీరంలో వీర్యము తయారైనప్పుడు అందులో జీవుడు ఉంటాడు. తరువాత యోని గర్భాశయమున స్థిరుడై మరలా జన్మించును. ఆ యొక్క స్త్రీ పురుషుల సంగమం వలన వాడు మరలా జన్మిస్తాడు, ఆ గర్భాశయంలోకి వచ్చి జన్మిస్తాడు. ఆ చికేత వేదము నందు ఈశ్వరుడు ఆజ్ఞాపించినట్లు ఎవడు సత్య భాషనాదులను సరిగా వనర్చువాడై ధర్మమునందే దృఢముగా ఉండునో అతడు పూర్వము వలనే మనుష్యయోనియందు ఉత్తమ శరీరమును ధరించి అనేక సుఖములను అనుభవించును. ఇంకా చాలండి. ఈ మాట పట్టుకొని మీరు అందరూ కూడా ఈ శరీరంలో ఉండంగానే ధర్మం మీద స్థిరంగా ఉంటే మళ్ళీ ఉత్తమ జన్మ ఆటోమేటిక్గా వస్తుందని చెప్తున్నాడు పరమేశ్వరుడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, వేదమునందు ఈశ్వరుడు ఆజ్ఞాపించినట్లు ఎవడు సత్య భాషనాదులను సరిగా వనర్చువాడై ధర్మమునందే దృఢముగా ఉండునో, ధర్మము యందు దృఢముగా ఉంటాడు వాడు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ధర్మము దిగడు. ఈరోజు మేము అదే ఒక వీడియో చేశాం. నీవు చక్రవర్తి రాజ్యము ప్రాప్తించినా కానీ అధర్మమునందు నువ్వు తల వంచకూడదు, తల తిప్పకూడదు, అధర్మానికి జై కొట్టకూడదు. ఈరోజు ఎన్ని దొంగెత్తులు వేస్తున్నారండి. ఒక పదవి రావడానికి ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కావాలంటే ఎన్ని దొంగదారులు. ఇక్కడ వేదం వాళ్ళకు తెలియక అట చేస్తున్నారు అంతే. వేదంలో ఏం చెప్పబడి, ధర్మము యందు దృఢముగా ఉండాలి. అటువంటి వాడు మళ్ళా మనుష్య జన్మ పొందిన తర్వాత కూడా ఉత్తమ శరీరమును ధరించి అనేక సుఖములను అనుభవించును. మళ్ళా జన్మలో కూడా వాడు ఉత్తమ సుఖాలను పొందుతాడంట. దానికి విపరీతముగా అధర్మము ఆచరించువాడు నీచ శరీరములను అనేకములను కీటక పతంగాదులకు చెందిన వానిని పశ్వాది శరీరములను పొంది అనేక దుఃఖములను అనుభవించును. చూడండి, అధర్మంగా చరించేటటువంటి వాడికి ఇట్లా కీటకము అంటే పురుగుల్లాగా జన్మిస్తాడు. అనేక
శరీరాలు మళ్ళీ ఒక శరీరం కాదంట, ఈ జన్మలో ఉన్నప్పుడు వాడు అధర్మ కార్యాలు చేస్తే అనేక శరీరములు, కీటకాదులు, పశుపక్షాది జన్మములు అనేకం పొందుతాడంట. పొంది అనేక దుఃఖములను అనుభవించును. ఇక నెక్స్ట్ ఇంకొక యజుర్వేద మంత్రము చూడండి. ఇవన్నీ ఇన్ని ప్రమాణాలు చూపిస్తున్నాడు, ఇది కూడా క్లుప్తంగా చెప్తున్నాడు మళ్ళీ. చూడండి, ఇక్కడ పాపపుణ్య స్థలములను అనుభవించుటకు ఈ ప్రపంచమున 2 మార్గములు ఉన్నవి. ఒకటి జ్ఞానుల మార్గము, అనగా నిష్కామ బుద్ధితో కేవలము కర్తవ్యమని ఎంచి కర్మలను ఆచరించు పురుషుల మార్గము. ఇక్కడ చూడండి, ఇంకా స్పష్టంగా ఈ మంత్రంలో ఏం చెప్పబడుతుందంటే 2 మార్గాలు ఉన్నాయంట. ఒకటి జ్ఞానుల మార్గము, రెండోది వచ్చేసి మనుష్యుల కంటే భిన్నములైనటువంటి విద్యా విజ్ఞానములు లేని మానవుల మార్గము. ఒకటి జ్ఞానుల మార్గము అంటే విద్వాంసుల మార్గం అన్నమాట, బ్రహ్మజ్ఞుల మార్గం. వారు ఏ మార్గంలో ఉంటారు? నిష్కామ బుద్ధితో కేవలము కర్తవ్యమని ఎంచి కర్మలను ఆచరించుల పురుషుల మార్గం. అది ఉత్తమ మార్గం. అది జ్ఞానుల మార్గం, బ్రహ్మజ్ఞుల మార్గం, ఋషుల మార్గం. అది ఒక మార్గం. ఇక రెండవ మార్గం చూడండి, పైన చెప్పబడిన 2 రకముల మనుష్యుల కంటే, అంటే ఏమిటి? ఈ జ్ఞానులు, బ్రహ్మజ్ఞులు, విద్వాంసుల మార్గము కంటే దాని తర్వాత భిన్నులై విద్యా విజ్ఞానములు లేని మానవుల యొక్క మార్గము రెండవ మార్గం. అంటే వీరు ఏమిటంటే సకామ కర్మలను వనర్చుచు సామాన్య మానవుల యొక్క మార్గం. అంటే వీళ్ళు సకామ కర్మలు, మాకు ఈ కోరిక నెరవేరాలి అని కోరికలు కోరుకొని కర్మలు చేసేవారు. ఇది రెండవ మార్గం. ఈ పై 2 మార్గములలో మొదటిది దేవయానము, రెండవది పితృయానము. మాతాపితల వలన శరీరమును పొంది మాటి మాటికి పాపపుణ్య ఫలములైనటువంటి దుఃఖ సుఖములను అనుభవించు మార్గము పితృయాన మార్గము అనబడును. ఇక ఒకదాని తదుపరి మరి ఒకటి చొప్పున పూర్వాపర జన్మములు అనేకములు జీవునకు కలుగును. చూడండి, ఈ జన్మ మరణ రూప సంసారము నుండి విడివడి మోక్ష పదమును పొందు మార్గము దేవయానము అనబడును. అంటే ఇక్కడ ఈ జన్మ మరణ అనేటటువంటి దాన్ని తప్పించుకొని మోక్షానికి పోవడం అనేది దేవయాన మార్గం, అది జ్ఞానుల మార్గం. అట్లా కాకుండా మళ్ళీ జన్మించడం, మళ్ళా పుట్టడం, మళ్ళీ ఇట్లా తల్లిదండ్రుల గర్భంలో పుట్టడము, చావడము, ఇది పితృయాన మార్గం. అంటే వీళ్ళు కోరికలు కోరడము, కర్మలు చేయడము, ఇటువంటి వారికి జన్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇంకంతే, వాళ్ళు పరంపర అట్లే నడుస్తూ ఉంటుంది. అట్లా కాకుండా నాకు జన్మ వద్దు, మోక్షం కావాలి, జన్మరాహిత్యం కావాలంటే దేవయాన మార్గము అని చెప్తున్నాడు పరమాత్ముడు. ఇక పితృయానమునందు జీవుడు సంచిత పుణ్య పాప ఫలములను అనుభవించుచు నిరంతరము జన్మ మరణ రూప బంధనమున పడి ఉండును. ఇంకా పితృయానంలో పోయేవాడికి ఏమి లేదు, వాడు నిరంతరము జన్మ మరణాలే వానికి జరుగుతూ ఉంటాయి, ఇంకా వేరే లేనే లేదంట. ఆ బంధనంలో పడి ఉండును. ఇక దేవయానము యందు జీవునకు జన్మ మరణ రూప నిరంతర బంధనము విడిపోవును. దేవయానంలో పోయేవాడికి ఈ జన్మ మరణం అనే బంధనం విడిపోతుంది, ఉండదు, అతను జీవుడు మోక్షం పొందుతాడు. తర్వాత పరాంతకాలము పరిణామ సమయమున ఆ జీవుడు పరమ ఆనందము అనుభవించును. పరాంతకాలం జీవుడు ఆ దేవయానము మార్గంలో పోయి ఆ జీవుడు మోక్షం పొందినటువంటి వాడు పరాంతకాలము ఆనందము అనుభవించును. అది కూడా ఏమానందం? పరమానందం. ఇట్లు 2 విధములగు మార్గములను నేను విని ఉన్నాను. పూర్వోక్తములగు 2 మార్గములతో ఈ సంపూర్ణమైన విశ్వము నియమిత రూపమున చెలించుచున్నది. జీవుడు
పూర్వ శరీరమును విడిచి వాయు జల ఔషధాదుల యొక్క ద్వారమున పితృ శరీరమున గాని మాతృ శరీరమున గాని ప్రవేశించి పునర్జన్మమును పొందును. అప్పుడు జీవుడు శరీరధారణము చేయునని ఎరుంగనగును. ఆ విధంగా జీవుడు దేహం వదిలిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలో కానీ లేదు పితృగర్భంలో, రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఉంటాడు. తల్లి గర్భం అంటే రజస్సు, పురుషుల గర్భం అంటే వీర్యం. ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో చేరి మళ్ళీ శరీరం తీసుకుంటాడు అని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి క్లుప్తంగా ఈరోజు. ఎందుకంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఖచ్చితంగా ఇది అన్నీ ఒకటేసారి చెప్పుకుంటే బాగుంటుంది. మళ్ళీ భాగాలు చెప్తే అర్థం కాదనే విషయంగా ఒకటేసారి దీన్ని అయిపోజేస్తున్నామ్మ. కొంచెం ఓపిక చేసుకొని వినాలి. ఇక వేదముల యందు పూర్వ పరజన్మములు జీవులకు కలవని వర్ణించి అట్లు నిరుక్తకారుడును పునర్జన్మమును ప్రతిపాదించి ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి మనుజుడు నేను పలుమారులు జనన మరణములను పొంది నానా విధములకు యోనుల యందు నివసించి ఉంటిని అని ఎరుగును. ఒక జ్ఞాని అయినటువంటి వానికి తెలుస్తుందంట, ఒరే నేను ఇంతకు మునుపు కూడా అనేక జన్మల్లో నేను పుట్టి చచ్చినాను అని వాడు తెలుసుకుంటాడంట. ఆ యోనుల యందు బహు విధములకు ఆహారములను భుజించి తిని పలువురు తల్లుల యొక్క స్తన్యమును త్రావి తిని తల్లులను తండ్రులను సుహృత్తులను అనేకులను చూచి తిని, అలాగే నేను గర్భమున తలక్రిందుగా నుండి నానావిధ బాధలతో కూడిన జన్మములను అనేకములను ధరించి తిని. చూడండి, ఇవి అన్ని జ్ఞాని తెలుసుకుంటాడంట. కానీ ఇప్పుడు ఇక పరమేశ్వరుని యందు పూర్ణ భక్తి కలిగి వాని ఆజ్ఞలను పాలించినప్పుడే ఈ మహా దుఃఖముల నుండి ముక్తుడనగుదును. మరి ఈ జన్మ రావడమే మహా దుఃఖమని ఋషులు శాస్త్రాలు చెప్తున్నాయి. జన్మించడం, అది ఏదైనా సరే జన్మించడమే ఒక దుఃఖం. తల కిందగా వచ్చి కాళ్ళు వాళ్ళ బయటికి ఉంటాయి. ఇట్లా ఇట్లా జన్మించాల్సి వస్తుంది అని చెప్తున్నాడు. మరి వీని నుంచి బయటపడాలంటే ఏంటి? ఈ సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుని యందు పూర్ణ భక్తి కలిగి ఆయన ఆజ్ఞలను ఆయన ఆదేశాలను పాలించినప్పుడే ఈ జన్మ బంధనాల నుండి బయటపడతావు, తప్పితే ఇంకో మార్గం లేదు అని ఋషులు చెప్తున్నారు. లేకున్నా ఈ జన్మ మరణ రూప దుఃఖ సాగరము నుండి ఎన్నడూ ముక్తుడు కాజాలడు. ఇది దుఃఖ సాగరం. జన్మించడమే ఒక దుఃఖ సాగరం. పుట్టడము చావడం, పుట్టడం చావడం సముద్రం అంట. ఇది దుఃఖ సాగరం నుంచి బయట పడలేడు అని స్పష్టంగా చెప్తున్నాడు ఋషులు. ఇక చూడండి, యోగ దర్శనమున రచయించిన పతంజలి మునియు దానికి భాష్యకర్త అయినటువంటి వేదవ్యాసుడు పునర్జన్మం ఉన్నదని ప్రతిపాదించిరి. ప్రాణులకు అన్నింటికీ జన్మించినప్పటి నుండి మరణ భయం ఉండును. ఇంకా పతంజలి మహర్షి కానీ అలాగే యోగ దర్శనానికి భాష్యం రాసినటువంటి వేదవ్యాస మహర్షి కానీ ఏం చెప్తున్నాడంటే, ఒక పుట్టినటువంటి ప్రతిదానికి మరణ భయం అనేది ఉంటుందంట. ఆ మరణ భీతి జీవునకు పూర్వాపర జన్మములున్నవని సిద్ధము చేయుచున్నది. కారణమేమనగా ఇప్పుడిప్పుడే పుట్టిన కీటకమునకు బాగుగా చదివిన విద్వాంసునకు ఎల్లరికీ మరణ భయము ఎన్నడో కలిగి ఉండును. చూడండి, చిన్న కీటకానికి మొదలుకొంటే బాగా చదివిన విద్వాంసునికి కూడా మరణ భయం అనేది ఉంటుందంట. ఎందుకు? వాడు అంతకు మునుపు జన్మల్లో ఆ జీవుడు మరణం పొందినాడు కాబట్టి దాని దుఃఖం వానికి తెలుసు కాబట్టి ఆ మరణం వచ్చేటప్పుడు వానికి భయం ఉంటుంది అంటున్నాడు. మరణం రావద్దు అనేది ఉంటుందంట లోపల. ఆ జీవునికి మరణ భయం అనేది ఉంటుంది అంటున్నాడు. చదివిన వానికి కూడా ఉంటుంది, చిన్న కీటకానికి కూడా ఉంటుంది. ఒక కీటకం పోతుంటుందండి, దానికి ఏదైనా ఒక కట్టె అడ్డం పెట్టండి, భయపడుతుంది. అది మరణ భయం, చంపుతాడేమోని. ఎందుకు? అంతకుముందు జన్మల్లో మరణించింది అనేక సార్లు. ఆ మరణ భయం అనేది అనేక సార్లు పొందింది కాబట్టి దానికి ఉంటుందంట ఆటోమేటిక్గా. దాన్ని బట్టి ఏం చెప్తున్నాడు? పునర్జన్మ ఉన్నదని నిర్ధారిస్తున్నాడు ఋషులు. ఇన్ని ఆధారాలు చూపించినా కానీ కొంతమంది మూర్ఖులు ఇంకా నమ్మరు. వాళ్ళ కర్మ, వాళ్ళు సావాల్సిందే, ఇంక మనం ఏం చేయలేం. ఎవరు చెప్తారు వారికి? ఇంకా
ఇన్ని ప్రమాణాలు చూపించి ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ నేను నమ్మనంటే వానికి మందు లేదు ఇంకా. తర్వాత కావున పూర్వజన్మమున మృత్యుభయము అనుభవింపకున్నచో దానికి సంబంధించినటువంటి సంస్కారము ప్రాణి అంతఃకరణమున ఏర్పడదు. సంస్కారము లేని నాడు స్మరణము కొలగదు. అప్పుడు భయము కలుగుటకు వీలు ఏమీ ఉండదు. వాడు అనేక జన్మల్లో మరణించినాడు కాబట్టి దాని సంస్కారం ఆ జీవునిలో ఉంది కాబట్టి వానికి మరణ భయం అనేది ఉన్నది అని స్పష్టంగా ఋషులు చెప్తున్నారు. అనేక జన్మల్లో వాడు మరణించలేదనుకో వానికి అసలు ఆ మరణ భయం అనేదే ఉండదంట జీవునికి. మరి ప్రతి ప్రాణికి మరణ భయం అనేది ఉంది కదా, ఎందుకుంది? వాడు అనేక జన్మల్లో మరణించాడు. దీన్ని బట్టి పునర్జన్మ ఉన్నదని చెప్తున్నారు. ఇక దీని వలన పూర్వ జన్మము ఎట్లు సిద్ధించినది అనగా ప్రతి ప్రాణియు మృత్యువునకు భయపడుచున్నది. కావున అట్టి భయము పూర్వజన్మమునందు అనుభవింపకున్నా ఇప్పుడు కలుగ వీలు లేదు. అందువలన జీవునకు పూర్వాపర జన్మములు ఉన్నవనక తప్పదు. ఇట్లనే న్యాయదర్శనమునందు కూడా మహావిద్వాంసుడగు గౌతమ మహర్షి న్యాయసూత్రములకు భాష్యము రాసినటువంటి వాత్సాయన మునియు ఇరువురును పునర్జన్మమును అంగీకరించి ఉన్నారు. పూర్వ శరీరమును విడిచి మరి ఒక శరీరమును ధరించుటకే ప్రేత్యభావమని పేరు. ప్రేత్య అంటే మృత్యువును పొంది చచ్చి, భావ మరలా శరీరమును ధరించుట, జీవుడు శరీరము కలవాడగును. అది ప్రేత్యభావం అంటే. ఇక ఫైనల్గా కన్క్లూజన్ చూడండి. ఏకజన్మవాదులు ఇట్లు ప్రశ్నింతురు, అంటే ఒక్కటే జన్మ ఉంది అనేటటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారంట. చూడండి, పూర్వజన్మ ముందురందురేని ఈ జన్మమున దాని స్మరణ ఏల కలగదు. ఇది ఇది మూర్ఖులు ప్రశ్నించేది. ఒక జన్మ ఉంటుంది, మరి పూర్వజన్మలు ఉంటే మరి ఈ జన్మలో ఎందుకు గుర్తుకు రావు పూర్వజన్మలు అని ప్రశ్నిస్తారంట. చూడండి దానికి జవాబు. ఈ జన్మమునందే బాల్యావస్థలో 5 ఏండ్ల ప్రాయమున పొందిన సుఖదుఖములనే స్మరింపజాలము. ఇంతేకాదు నిత్యము మనుజులు తాము చదివే చదువులలోనూ ఇతర వ్యవహారముల యందును అనేక విషయములు అప్పటికప్పుడే స్మరింపజాలరు, మరిచిపోవుదురు. అట్టి ఎడ పూర్వజన్మ వార్తలు ఎట్లు గుర్తుండును? నువ్వు 2 నెలల కిందట ఏం తిన్నావు పొద్దునీడని చెప్తే నువ్వు గుర్తుంటాదే? ఈ జన్మలో ఉండేదే నీకు గుర్తు లేదు, 2 నెలల కిందటిదే. నీకు పూర్వజన్మలో ఉండేటివి నీకు ఎట్ట గుర్తుంటాయి? జాగ్రత్త అవస్థలో వనరించిన వ్యవహారములు నిద్రావస్థలో విస్మరింతుము. కావున పూర్వజన్మ వృత్తము ఎట్లు ఈ జన్మమున స్మరింపగలము? నువ్వు పొద్దున్నేటి చేసినటివే రాత్రి నీకు ఏం గుర్తుండవు, నిద్రలో గాఢ నిద్రలు అన్నీ మర్చిపోయి ఉంటావు. ఇంక నీకు పూర్వజన్మ వాసనలు ఎట్ట గుర్తుంటాయి? ఏ శరీరం ధరించినావు, ఏం తిన్నావు, ఎవరు కడుపులో పుట్టినావు, ఇవన్నీ గుర్తుంటాయా? ఎంత గుడ్డిగా ప్రశ్న వేసినారో చూడండి. ఇక ఇంకొక ప్రశ్న చూడండి. పూర్వజన్మమున చేసిన పాపపుణ్యముల జ్ఞానము ఇప్పుడు ఉండదు. ఈశ్వరుడు ఆ పాపపుణ్యములకు ఫలముగా సుఖదుఖములను కలిగించును. అట్టి ఎడల ఈశ్వరుడు న్యాయకారి అనుట గాని జీవులు తమ తప్పులు దిద్దుకొని సంస్కరింపబడురనుట గాని ఎట్లు చెల్లును? ప్రశ్న చూడండి, ఇది చాలా విచిత్రమైన ప్రశ్న. చిట్ట చివరిది చూడండి. దీనికి జవాబు, జ్ఞానము 2 విధములుగా కలుగును. మనకి జ్ఞానం కలగాలన్నా కానీ అది 2 విధాలుగా కలుగుతుందంట. ఒకటి ప్రత్యక్షము, రెండవది అనుమానికము. 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఒకడు వైద్యుడు, రెండవ వాడు వైద్యము తెలియనివాడును. వారిరువురికి జ్వరం వచ్చినదనుకోండి, అప్పుడు వైద్యుడు కార్యకారణ జ్ఞానం కలవాడగుటచే జ్వరము వచ్చుటకు గల కారణము అనుమానము ఊహతో తెలుసుకొనును. రెండవ వాడు అట్లు తన జ్వరమునకు నిదాన కారణమేమో గుర్తింపజాలడు. జ్వరము మాత్రం ఇరువురగునకు ప్రత్యక్షమే. జ్వరం అనేది ఇద్దరికి ప్రత్యక్షమే. దానికి పూర్వము వారు చేసినటువంటి కుపత్యము వైద్యునకు తెలియను, ఆ వైద్యునకు అవైద్యునకు తెలియదు. అంటే వైద్యుడు కాని వానికి నేను ఏమి తప్పు చేసినాననేది వాడు తెలుసుకోలేడు, కానీ వైద్యుడు తెలుసుకుంటాడు.
అవైద్యుడికి ఈ విషయము సరిగా తెలియకున్నను జ్వరం వచ్చుటకు ఏదో కారణం ఉన్నట్లు తెలుసుకొనును. అయితే వైద్యుడు కానివాడు ఈ స్పష్టంగా తెలుసుకోలేడు కానీ ఏదో తప్పు చేసిన అనేది మాత్రం తెలుసుకుంటాడు. ఇక ఈశ్వరుడు న్యాయకారి కావున అతడు నిష్కారణముగా ఎవనికిని సుఖము కానీ దుఃఖము కానీ కలిగింపడు. పుణ్య పాపములకు ఫలము కార్యము. సుఖదుఖములని మనకు తెలిసిన మీదట సుఖదుఖములు ప్రత్యక్షముగా తెలియచున్నందున వానికి కారణములు ఊహించి అనుమానించి తెలుసుకొనవచ్చును. అట్లే పూర్వజన్మమున చేసిన పాపపుణ్యముల కారణములుగా జీవులకు ఉత్తమ మధ్యమ అధమ శరీరములు లభించినవని నిశ్చయమగుచున్నది. అందువలన ఈశ్వరుడు న్యాయకారి అనియు జీవులు తమకు కలుగ సుఖదుఖముల మూలమున పూర్వపు కర్మములను ఊహించి తెలుసుకొని మానవ జన్మమున తమ్ము తాము సంస్కరించుకొనగల అవకాశం ఉన్నదనియు స్పష్టమగుచూనే ఉన్నది. చూడండి, ఇక్కడ మనము సంస్కరించుకునేటటువంటి ఒక అవకాశము మానవ జన్మలో ఉంది. ఇంకా ఏ విధంగా లేదు అట్లా. కాబట్టి ఇట్లే ఏకజన్మవాదులు అడుగు ప్రశ్నములకు సమాధానములు కూడా ఊహింపడగును. బుద్ధిమంతులకు అంతయు వ్రాయ ఆవశ్యక ఉండదు. ఇంత రాసి మళ్ళీ దయానంద మహర్షి ఏమంటున్నాడు, బుద్ధిమంతులకు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఆవశ్యకత ఉండదు, వాళ్ళు గ్రహిస్తారు. ఇంకా బుద్ధి లేని వానికి మనమేం చేయలేం, వాని కర్మ వాడు ముందే చెప్పాను కదా. ఇంత చెప్పినా వాడు అర్థం చేసుకోలేకపోతే వాడు పోయి బయలు దుంకాల్సిందే, ఎవడు కాపాడలేడు అని. కొలదిగా నిర్దేశించినా చాలు, బుద్ధిమంతునికి కొంత చెప్తే చాలంట, తెలుసుకుంటాడంట. మిగిలినది వాడే ఊహించి తెలుసుకుంటాడు. ఇక గ్రంథము విస్తీర భీతిచే ఇక్కడ ఎక్కువ విషయాలను నేను రాయదలితినైతిని. ఇంకా గ్రంథం పెద్దగా అవుతుందని చెప్పి ఇన్ని చెప్పి కూడా ఇంకా ఎక్కువ అవుతుంది నేను రాయలేదు. చాలా విషయాలు వేదాల్లో ఉన్నాయి. ఈ విధంగా పునర్జన్మ ఉన్నది అని చెప్పేసి ఇంత కంఠాపదంగా శాస్త్రాలు, ఋషులు, వేదము, స్మృతి గ్రంథాలు అన్నీ పునర్జన్మ గురించి చెప్తున్నాయి. కాబట్టి మానవులారా, ఈ జన్మలో ఉత్తమ కర్మలు చేసి మళ్ళీ ఉత్తమ జన్మలను పొంది మోక్షం వైపు పోవాలని కోరుకుంటూ ఓం తత్సత్.